ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ మనం ఈరోజుటి కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే, ఎవరికి కృతజ్ఞత చూపించాలి? ఎవరికి కృతజ్ఞత చూపించాలి? సహజంగా మనం మనకెవరైనా సహాయం చేస్తే వారికి కృతజ్ఞతలు చెప్తాం కదా! అలా ఎవరి వల్ల ఏది మంచి జరిగినా, మనకొక ఉపకారం జరిగినా, ఒక సహాయం చేసినా, వాళ్ళ వల్ల మనకు సంతోషం వచ్చినా, లేదా లాభం కలిగినా, మనకు ఆనందం కలిగినా, వారి పట్ల మనం ఎంతో కృతజ్ఞతతో ఉంటాం. అంతే కదా! కృతజ్ఞత చూపిస్తుంటాం. ఆ ఉపకారం చేసినందుకు వారిని మనం మన జీవితాంతము వాళ్ళను గుర్తుపెట్టుకుంటాం. మరచిపోం. అంతేకాకుండా మనకు ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు, ఎవరైనా సహాయం చేసినప్పుడు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనల్ని ఆదుకున్నప్పుడు, మనకేదైనా అనారోగ్యం కలిగింది. అనారోగ్యం కలిగినప్పుడు మనకు సేవ చేసుంటారు. మరి వారి పట్ల కూడా మనం ఏం చేస్తాము? కృతజ్ఞత కలిగింటాం. అంతేకాకుండా మనకేదైనా ఒక పదవి రావడానికి అంటే ఇప్పుడు చేస్తుంటారు గదా! రాజకీయాల్లో కానీ, లేదా మామూలు మన జీవితంలో ఇప్పుడు ఉదాహరణకు ఒక స్కూల్‌లో ఇద్దరు కాదు, ఒక 40 మంది పిల్లలున్నారు. 40 మంది పిల్లల్లో ఏం చేస్తారు? ఒక లీడర్‌షిప్ కావాలంటే ఇద్దరినో, ముగ్గురినో నిలబెడతారు. నిలబెట్టినప్పుడు అందులో ఒక్కడే గెలుస్తాడు. ఆ ఒక్కడు గెలవాలంటే ఈ 39 మంది సహాయాన్నందిస్తేనే తను లీడర్ అవుతాడు కదా! మరి వాడికి ఆ లీడర్‌షిప్ అంటే తనకి లీడర్‌షిప్ వచ్చినందుకు వాళ్ళందరి పట్ల కృతజ్ఞత. అంటే తనకొక పదవి అనేది వచ్చింది. ఆ పదవి ఎవరైతే కలిగించారో వాడి పట్ల వాళ్ళందరి పట్ల ఈతడు ఎవరైతే పదవిని పొందారో వాళ్ళ పట్ల కృతజ్ఞత పొంది ఉండాలి. మనకు మామూలుగా ఉద్యోగం చేయడం సహజం కదా! ఆ ఉద్యోగం ఒక్కొక్కసారి మనకు కొన్ని రకాల ఇబ్బందులు కలిగించినప్పుడు ఎవరైనా మనకు సహాయం చేశారు ఉద్యోగం రావడానికి. ఆ ఉద్యోగం రావడానికి ఎవరైతే సహాయం చేశారో వాళ్ళ పట్ల మనం ఏం చేస్తాము? కృతజ్ఞత కలిగి ఉంటాం. ఇక్కడ ఇంకా పెళ్ళిళ్ళు కాకపోయినా, పిల్లలు కలగకపోయినా, ఏది ఉన్నా మన జీవితంలో ఏదైతే కాలేదో దాని కోసం తపిస్తుంటామో, మరి దానికి ఎవరైతే సహాయం చేసింటారో వాళ్ళ పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. కలిగి ఉండాలి కూడా. అంతేకాకుండా మన జీవితంలో రకరకాల సమస్యలను ఎదుర్కొంటుంటాం. ఇబ్బందులు పడుతుంటాం. ఆ సమస్యల నుంచి, ఆ ఇబ్బందులు పడినప్పుడు అది అనారోగ్యంగా అనుకోండి, ఆర్థికంగా అనుకోండి, ఇంకేదైనా రకరకాలుగా ఉన్నాయి. వీటన్నిటి వల్ల ఏది కాకపోతే మనం ఒక గురువును ఆశ్రయిస్తాం. గురువుని ఆశ్రయించినప్పుడు అతడు చెప్పిన మార్గం వెంట మనం ఎప్పుడైతే నడుస్తామో, మనకు మన సమస్యలు నుంచి బయటపడ్డామనుకోండి. అప్పుడేం చేస్తాం? ఆ గురువు పట్ల మనం కృతజ్ఞత చూపిస్తాం. చూస్తుంటాం కదా! మన నిత్య జీవితంలో కూడా మనకు జరిగే అనేక రకమైనటువంటి సమస్యలకు ఎవరి నుంచో ఒకరి నుంచి మనం బయటపడితే వాళ్ళను కనుక మనం ఎప్పటికీ జీవితంలో మరచిపోం. ఒక భగవంతునిలాగా ఆరాధిస్తాం. మన జీవితాంతం, మన చివరి శ్వాస వరకు నిన్ను ఎట్టి పరిస్థితిలో నేను మరచిపోను స్వామి అని కూడా మనం చెప్తుంటాం వాళ్ళకు. కదా! ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా ప్రతి దానికి మనం వాళ్ళను ఆశ్రయిస్తాం. ఆ సమయాల్లో మనం చెప్తూ ఉంటాం. మరి అట్లాంటి కష్టాల్లో
ఏ విగ్రహాన్ని పూజించినా, ఏ ఫోటోను మనం ప్రార్థించినా, మనం కష్టం తీరితే ఇంకెప్పటికి మనం దాన్ని మరవలేము. నిత్యము పూజిస్తూనే ఉంటాము. క ఒక్కొక్కసారి మనకొచ్చిన కష్టానికి ఆ సమస్య ఏదైతే ఉందో, మనం నిత్యము పూజించే ఆ భగవంతుడనుకోండి, ఆ గురువనుకోండి, ఆ మతమనుకోండి, ఏదైనా అనుకోండి. వేరే వాళ్ళ ద్వారా ఏదైనా జరిగిందనుకోండి, మనం మతం మారడానికి కూడా సిద్ధపడతారు. ఉన్నారా లేదా కొంతమంది వ్యక్తులు? చెప్తుంటాం. మా ఇంటి దేవత ఇది కానీ, మాకు ఈ దేవతను, ఈ దేవుడిని పూజించడం వల్ల మాకంతా మంచి జరిగింది కాబట్టి, అప్పటినుంచి మేము ఇలాగే చేస్తున్నాము అని కూడా మనం చెప్తుంటాం కదా! అంటే మనకు ఎవరి వల్లైతే మంచి జరిగిందో, వాళ్ళను ఎప్పటికీ మరచిపోము అనే విషయం మనకిక్కడ బాగా అర్థమవుతుంది. అయితే మనం జీవితంలో ఎవరి వల్ల ఏ మాత్రం మనం ప్రయోజనం పొందినా వారి పట్ల కృతజ్ఞత చూపించడమే కాదు, వాటిని మర్చిపోకుండా జీవితాంతం ఆరాధిస్తాం. అది ఓకే. మరిక్కడ మనకు మనము ఈ భూమి మీదకి రావడానికి మన తల్లిదండ్రులు మనకు ఆ గర్భాన్ని, ఆ గర్భములో ఆ గర్భం సహాయంతోనే గదా మనం ఈ భూమి మీదకొచ్చింది. కాబట్టి ఆ తల్లిదండ్రులకు ఎప్పుడు మనం కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే మనను ఈ భూమి మీదకి తీసుకొచ్చిండ్రు వాళ్ళు. కాబట్టి వాళ్ళను కూడా ఎప్పటికీ మరవద్దు. అంతే కాకుండా మనం ఒక 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత ఏం చేస్తారు మనల్ని స్కూలుకు పంపిస్తారు. అంటే మనకు జ్ఞానాన్నిచ్చిందెవరు? గురువు. ఆ గురువు జ్ఞానాన్నిచ్చిన గురువును కూడా మనం ఎప్పటికీ మరచిపోవద్దు. ఆ గురువు పట్ల కూడా మనం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి. అంతే కదా! గురువు పట్ల కృతజ్ఞత లేకుంటే మనకి జ్ఞానం ఎక్కడిది? ఇప్పుడు మనమున్నాం. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందుకుంటున్నాం. ఇంత గొప్ప మార్గాన్ని మనకెవరందించారు? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించాడు. మనం ఎప్పటికీ మరచిపోవద్దు ఆయనని. అనుక్షణం మనం ఆయనని గుర్తుంచుకుంటూ ఉండాలి. కానీ మనం జీవితాంతం మన యొక్క జీవితాన్ని జీవిస్తూ ఎన్నో రకాలైనటువంటి లాభాలు పొందుతూ మరి ఇంత గొప్పదైనటువంటి జీవితానికి, ఆనందానికి, మనకు ఉన్నటువంటి ఈ సుఖాలకు, ఇవన్నిటికి కూడినటువంటి ఎవరైతే ఆనందాన్నిచ్చారో వాళ్ళను మనం పూర్తిగా మర్చిపోయాం. కనీసం అంత లాభం పొందుతున్నామన్న అవగాహన కూడా మనకెవరికీ లేదు. దాన్నసలు పూర్తిగా ఆ కృతజ్ఞత చూపించడమే మనం మరచిపోతున్నాం. మన జీవితానికి మూలమైన వారిని మనం పట్టించుకోకుండా ఉండడం ఎంత దురదృష్టకరమైనటువంటిది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళను అంత ఈజీగా మర్చిపోవడం కరెక్టు కాదు. ఎందుకంటే వాళ్ళ వల్ల మనం ఎన్నో రకాల లాభాలు పొందుతున్నాం. చూడండి, మన శరీరం ఉంది. మన శరీరంలో ఎన్ని రకాల అవయవాలున్నాయి కదా! జ్ఞానేంద్రియాలనుకోండి, కర్మేంద్రియాలనుకోండి, మిగతా అవయవాలు. ఇందులో మన కన్నుకో, చెయ్యో, కాలో, చెవో ఏదో ఒకటి మనకి ఇబ్బంది కలిగింది. కళ్ళు కనిపించకపోయినా మనకు డాక్టరు దగ్గరికి వెళ్తే ఆ కన్ను సరిగ్గా కనిపిస్తుంది. చెవు వినిపియకపోయినా చెవి సరిగ్గా చేసే డాక్టరున్నాడు. కాలు ఇరిగిపోయినా కాలు అతికిచ్చే డాక్టరున్నాడు. లేదా ఆ అవయవాన్ని కొత్తగా పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే మన శరీరంలో ఉన్నటువంటి ఏ రకమైన ఈ అవయవానికి ఇబ్బంది కలిగినా దానికి ష్ ష ఏమంటారు? ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళకు మనం ఎంతో కృతజ్ఞతతో ఉంటున్నాం. అవునా కాదా? చూపిస్తున్నామా లేదా? దేవుడిలా దొరికావు నాయనా! నిన్నెప్పటికీ మేము మర్చిపోయలేము. నా కాలు చేశావు, నా కన్ను చేశావు అని రకరకాలుగా వాళ్ళను ఎంతో కోరుతుంటాం. కానీ మనం మన జీవితాంతం హ్మ్. మనల్ని నడిపించే శక్తి, పని చేయించే శక్తిని, ఆ శక్తినిచ్చిన వారిని మాత్రం మనం మర్చిపోతున్నాం.
తాత్కాలికమైనటువంటి ఈ శక్తినిచ్చే వాళ్ళనేమో జీవితాంతం గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ మనం శ్వాస తీసుకున్నప్పటి మొదలు మన చివరి శ్వాస వరకు మనల్ని నడిపించే వారిని మనం మరచిపోతున్నాం. నిజంగా ఆ భగవంతుడిని, ఆయనని కనుక మర్చిపోకుండా మనం గుర్తుంచుకుంటే మన స్థితి ఎలా ఉంటుంది? చూడండి, మనం ఇన్ని రకాలుగా అనుభవిస్తున్నామంటే కారణం ఏంటి? అనేది కూడా మనం గుర్తు చేసుకోవాలి. మరి మన శరీరంలో ఒక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అవయవాలే కాకుండా మన శరీరం లోపల 200 క్రియలు జరుగుతాయి. అవే రక్త ప్రసరణ క్రియ, విసర్జన క్రియ, శ్వాసక్రియ, జీర్ణక్రియ. మనం ఎన్నో క్లాసుల ద్వారా కూడా తెలుసుకున్నాం. మన శరీరంలో 49 వాయువులు విడివడతాయి. 5 వాయువులు, 5 ఉపవాయువులు అని తెలుసుకున్నాం కదా! ఇందులో ఏ ఒక్క వాయువు సరిగ్గా పనిచేయకపోయినా మన యొక్క అవయవం దెబ్బతింటుంది అని కూడా మనం తెలుసుకున్నాం. ఇన్ని రకాలుగా ఇన్ని ఉన్నాయి కదా! వీటన్నిటికి శక్తినిచ్చేది ఎవరు? అనేది మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. వీటన్నిటికి మూలం మనలో ఉన్నటువంటి ఆత్మ. ఆ ఆత్మను మనం మర్చిపోతున్నాం. అసలు ఎక్కడి నుంచి మనకి ఈ శక్తి వస్తుంది అనే విషయం ఎవరు అవగాహన చేసుకున్నది. చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు మనకు భగవద్గీతలో 10వ అధ్యాయం 22వ శ్లోకంలో చెప్పాడు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిచ్చ భూతానామంచ ఏవచ అని చెప్పిండాయన. కానీ మనం శ్లోకాలు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాము ఈ శ్లోకాలను? అంటే భగవద్గీత చదివితే పుణ్యం వస్తుంది. ఏదో చనిపోయినప్పుడు ఈ భగవద్గీతను ఆ శవం దగ్గర పెడతారు. పారాయణం చేసి చాలు. ఇంతవరకే వినియోగించుకుంటున్నాం. కానీ ఆయన చెప్పినటువంటి సత్యాన్ని ఎవరు అవగాహన చేసుకోవడం లేదు. ఏం చెప్పాడాయన? సమస్త ప్రాణుల్లో ఉండే ఆత్మను నేనే. సకల ప్రాణులను, ఆ ప్రాణులకు సృష్టి, స్థితి, లయకారుడిని నేనే. 3 చేసేది నేనే. అన్నిట్లో సకల జీవులలో ఉండేది నేనే అని ఆ భగవంతుడు మనకు తెలిపాడు. కానీ సమస్తానికి నిలయమైనటువంటి ఆ భగవంతుణ్ణి మనం మర్చిపోయాం. మన కండ్లకు కనిపించటం లేదు కదా! అందుకే ఆయనను మనం పట్టించుకోవటం లేదు. కానీ ఒక్కసారి మనం గమనించండి. ఒక్కసారి కాదు. ఒక్క క్షణం మన శరీరంలో నుండి గనక ఈ ఆత్మ తప్పుకుంటే ఈ శరీరం ఏమవుతుంది? ఈ శరీరాన్ని ఎవరైనా ముట్టుకుంటారా? ఈ శరీరం శవమవుతే ఎవరైనా ముట్టుకుంటారా? బ్రతికి ఉన్నన్ని రోజులు మళ్ళీ చెప్తాం. "నువ్వు లేనిది నేను ఒక్క క్షణము కూడా ఉండలేను. నువ్వే నా సర్వస్వం. మళ్ళీ జన్మలో నువ్వే నాకు భర్తవు కావాలి. నువ్వే నాకు భార్యవు కావాలి. నాకు జన్మంటూ ఉంటే నేనే నీకు కొడుకుగా పుడతా, బిడ్డగా పుడతా" ఎన్నో రకాలుగా మనం చెప్తుంటాం కదా! కానీ చనిపోయినప్పుడు ఆ శవంతో పాటు ఎవరైనా ఒక్కరన్నా వెళ్తామా? ఆ శవం దగ్గరకి వెళ్ళడానికి కూడా ఎంతోమంది జంకుతారు. భయపడతారు. చావు అంటేనే భయపడతారు కదా! కానీ ప్రతి ఒక్కరికి చావు ఉంటుంది. ఇక్కడ మనమెవ్వరము శాశ్వతంగా ఉండము. ఒక రోజు ఎక్కువ, తక్కువ. ఓ సంవత్సరం ఎక్కువ, తక్కువ. అంతేకాని ఎప్పటికైనా సరే ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళమే మనము అనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. కాబట్టి మనకు శక్తినిచ్చే ఆత్మను, ఆ భగవంతుణ్ణి ఎప్పటికీ మనం మరవద్దు. సుఖమొచ్చినప్పుడు ఒక్కడే పట్టించుకుంటాం ఆయన గురించి. అబ్బా! భగవంతుడు ఎంత బాగా మనకు చేశాడు అని. కష్టమొచ్చినప్పుడు భగవంతుడికి నా మీద ఏమాత్రం దయ లేదు. ఎప్పుడూ నాకు కష్టాలనే పెట్టాడు అంట. అట్లాగే ఒకసారంట ఒకామె
ఆమె ఎప్పుడూ ఈ ప్రపంచం మీద, ఎప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సకల జీవుల మీద, అన్నిటి మీద కృతజ్ఞతతో ఉండాలి. ఆ కృతజ్ఞత పంచాలి అనే అనుకునేదంట ఒకామె. కానీ ఆమె అనుకున్న క్షణం నుంచి ప్రతిరోజు తన యొక్క జీవితంలో ఎన్నో సమస్యలొచ్చేవంట. ఆ సమస్యలొచ్చినప్పుడు ఇంకెవరికైనా కృతజ్ఞత చూపిస్తారా? చూపియలేదంట. అయితే ఒకసారి ఆమె ఏం చేసిందంట, తన ఊర్లో నడుస్తూ పోయి ఒక అడవి మార్గం గుండా ప్రవేశించిందంట. అక్కడ అడవిలో ఒకతను కూర్చున్నాడంట. కూర్చుంటే అతన్ని చూస్తేనంట చాలా తన యొక్క తేజస్సు చాలా గంభీరంగా ఉందంట. ఇతనెవరో స్వామీజీలాగా ఉన్నాడు. బాగున్నాడు. ఈయననేదో మనం కొంచెం పరిష్కారం అడిగితే బాగుండు అని చెప్పేసి ఆమె అతని దగ్గరికి వెళ్లి అడిగిందంట. స్వామి, నాకు ఇలా అందరి పట్ల కృతజ్ఞత ఉండాలి, ఆత్మీయత చూపించాలి. నాకిలా రకరకాల కోరిక మంచిగా ఉండాలనే కోరిక ఉంది. మరి నాకేమో ఇలా ఉంది అని చెప్పేసి అనుకుంటాడంట. అప్పుడు ఆయన సంతోషంగా నవ్వుతాడంట. గురువు నవ్వి, "ఆ భగవంతుడు ఎక్కడో లేదు, నువ్వెవరినో లేదు. మొత్తం నీ లోపలే ఉన్నాడు. నీకున్నటువంటి నీ లోపల నడిచే శ్వాస ఆ భగవంతుడే. నీ ఇల్లు, కుటుంబం ప్రతి ఒక్కటిలో నీ శరీరంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా నీకివ్వబడిని బహుమతులే. ఇవన్నిటి పట్ల కూడా నీవు కృతజ్ఞత ఇవ్వడం నేర్చుకో. నీకు కష్టం వచ్చినప్పుడు కూడా ఆ దేహాన్ని ఆ బాధను నీవు స్వీకరించాలి. సుఖమొచ్చినప్పుడే కాదు, కష్టాన్ని కూడా నీవొక పరీక్షలాగా తీసుకోవాలి" అని చెప్పాడంట. అంటే మామూలుగా మనమంతా ఏం జేస్తాం? కష్టాన్ని వద్దు, మాకొద్దు, ఎప్పుడు మాకు సుఖమే ఉండాలి, మాకు మంచే కావాలని కోరుకుంటాం. మనకొక కష్టమొచ్చింది అంటే, మనం అందులో ఒక పాఠం నేర్చుకోవడానికి మనకొచ్చింది. మనకు మన పత్రికారు చెప్తారు. ఏది మనకు శిక్ష కాదు, శిక్షణ. మన జీవితంలో ఒక కష్టమొచ్చిందంటే, అది శిక్షలాగా భావించొద్దు. శిక్షణ. అది శిక్షనివ్వడానికి మనకొచ్చింది. అది మనం గుర్తించాలి. అది మర్చిపోతాం మనం. అందుకే మనం ఏం చేస్తాం? సుఖాలకు పొంగిపోతాం, కష్టాలకు కుంగిపోతాం. ఆ కష్టమొచ్చినప్పుడు మనం ఆ పాఠాన్ని నేర్చుకోగలిగే కెపాసిటీ మనకుండాలి. ఆ ధైర్యం మనకుండాలి. ఇంత కష్టం రాంగానే ఊరంతా చెప్పేస్తుంటాం. మనకు తెలిసిన వాళ్ళకు, మన చుట్టాలకు, మన అమ్మకు, మన అక్కకు, మన చెల్లికి అందరికీ ఇవే చెప్తుంటాం. అదే రూ. 1,00,000 లాభమొచ్చిందనుకోండి చెప్తామా? అమ్మో! మళ్ళీ ఎక్కడడుగుతారో? దేనికి డొనేషన్ గట్టమంటారో? అని వెంటనే మనం దాసిపెట్టుకుంటాం. అలా కాకుండా ఎప్పుడైతే ఆ గురువు ఆ శిష్యురాలికి బోధించిండో అప్పటి నుంచి ఆమె కష్టానికి కూడా కృతజ్ఞత చెప్పడం నేర్చుకుందంట. ఎప్పుడైతే ఆ వచ్చిన కష్టానికి కృతజ్ఞత చెప్పడం మొదలుపెట్టిందో ఆమె, ఆ పెద్ద కష్టం కూడా చిన్న కష్టంలా మారిపోయిందంట. చూడండి ఇప్పుడు మనం కూడా ఈ ధ్యాన మార్గంలోకొచ్చినప్పటి నుంచి మనకెలా ఉంది మన మనస్సు? కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ కష్టమొచ్చినా నేను చేసుకున్న గత జన్మ కర్మ ఫలానుసారమే నేను అనుభవిస్తున్నా అని అనుకుంటున్నాం. ఇప్పుడు బెంబేలెత్తిపోతున్నామా? చెప్పుకుంటున్నామా ఎవరికన్నా? ఎవరికీ ఏది చెప్పటం లేదు. కదా! నేనేదైతే చేసొచ్చానో అదే ఇక్కడ అనుభవిస్తున్నాను అని మనం ఇక్కడ అర్థం చేసుకున్నాం. మన జీవితంలో మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలకు ఏది జరిగినా, ఏమి అయినా మనం ఎవరికీ ఏమీ చెప్పుకోవటం లేదు. అందుకే మనకొక పూట తిండి ఉన్నా, లేకున్నా, నిద్ర వచ్చినా, రాకపోయినా, ఏది జరిగినా దాని నుంచి మనం నేర్చుకోవాలి. ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. ప్రతి దానికి కృతజ్ఞత. దీనికి ఉండాలి, దీనికి ఉండొద్దు కాదు. అన్నింటి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడూ కృతజ్ఞత ఉండడమే. నాకు సహాయం చేసిన వాళ్ళకి నేను కృతజ్ఞత తెలుపుతాను కాదు. మీకు సహాయం చేసినా, చేయకపోయినా కృతజ్ఞతతో ఉండాలి. అదే మనం నేర్చుకునేది. మరి ఈ మనస్థితి ఎప్పుడొస్తుంది? అంటే కేవలం మనకు పత్రి గారు బోధించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే మనకు సాధ్యమవుతుంది. ఈ మనస్సు మన ఆధీనంలో ఉంచుకోవడానికి
అవకాశం ఉంటుంది. ఆ మనసు చెప్పినట్లే మనం జీవిస్తాం కాబట్టి, మన మనసును మన ఆధీనంలో ఉంచుకోవడానికి ఒకే ఒక్క మార్గం శ్వాస మీద ధ్యాస. అప్పుడే మనం చక్కటి జీవితాన్ని జీవిస్తాం. ఓకే. ఓకే మాస్టర్స్. ఈ అవకాశం నాకిచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే మాస్టర్స్. మరి ఒక 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఒక్కసారి గ్యాలరీ పెట్టు బేటా. పెట్టి ఆఫ్ చెయి.